ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు మద్దతుగా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి వందే భారత్ రైలులో ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. భవిష్యత్తులో ఇంధన కొరత రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. ఈరోజు నేను మా పిల్లలు భార్య అతనే మా అక్క కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్గా తిని ఆడ మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేచేవాళ్ళం. అది రెగ్యులర్గా ఫ్లైట్లు లేని ఎయిర్పోర్ట్ లేని టైంలో. మళ్ళీ ఈరోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే ఈరోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయాను అన్న ట్రైన్లు అంటే వాళ్ళు అసలు పోలేదు అని ఇప్పుడు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా ఏంటి జీవితంలో ఇంత దీంట్లో అసలు పోలేదని ఏందబ్బా అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్, బాండింగ్, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటా నెవరేసుకుంటా అంతా మాట్లాడడం. అట్నే ఐ వాంట్ బి ఎన్ ఎగ్జాంపుల్. అంటే అందరికి చూపించాలా మనం కూడా ఏం చేయొచ్చు. రేపు పొద్దున నేను ఫ్లైట్ వచ్చుంటే ఖర్చు 78,000 రూపాయలు, దగ్గర 13-14 వేల రూపాయలు ఒక్కొక్క టికెట్ ఉండింది. ఈరోజు వచ్చినా ఇక్కడికి 3,000 రూపాయల టికెట్. హ్యాపీగా అక్కడ ఎక్కాను. మా బ్రేక్ఫాస్ట్ ఇచ్చినారు, లంచ్ ఇచ్చినారు. వాళ్ళే మంచి హ్యాపీగా వచ్చి సరదాగా మాడుకుంటా ఈ పిల్లలతో లూడో గేమ్స్ ఆడుకున్నా, చెస్ ఆడుకున్నా. అంతసేపు ఆడే లోపలికి తిరుపతి వచ్చేసింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నిజం చాలా ఆనందంగా ఉంది. కానీ అర్జెంటుగా సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడుకొని కాళహస్తి స్టేషన్ ఆపించాలి వందే భారత్. ఈరోజు నేను